మీ ఇంట్లో సమస్యలు వస్తున్నాయా? ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? అయితే మీ దేవుడి గదిలో మీరు తెలియకుండానే చేసిన ఈ చిన్న పొరపాటే దానికి కారణం కావచ్చు. మనలో చాలామంది ఇల్లు అందంగా కనిపించాలనో లేక భక్తితోనో దేవుడి ఫోటోలు, విగ్రహాలు నచ్చినవన్నీ తెచ్చి పూజ గదిలో పెట్టేస్తుంటారు. కానీ శాస్త్రం ప్రకారం దేవుడి గదిలో కొన్ని దేవుని పటాలు నిర్ణీత సంఖ్యలోనే ఉండాలి. ఆ సంఖ్య దాటితే మాత్రం ఇంట్లో తీవ్రమైన నరకాత్మ శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. మొదటిగా, మీ పూజ గదిలో ఎప్పుడూ 2 శివలింగాలు ఉండకూడదు. ఒకే ఇంట్లో 2 శివలింగాలు ఉంచి పూజిస్తే అది ఆ కుటుంబంలో తీవ్రమైన మానసిక క్షోభకు, ప్రశాంతత కరువవ్వడానికి దారితీస్తుంది. అలాగే విఘ్నాలను తొలగించే వినాయకుడి విగ్రహాలు చాలామంది ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంట్లో 3 గణపతి ఫోటోలు అస్సలు ఉండకూడదు. అలా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇక శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత పటాలు మీ ఇంట్లో 3 ఉండడం అస్సలు మంచిది కాదు. ఇది గృహ జీవితంలో అశాంతిని కలిగిస్తుంది. వీటితో పాటు మీ పూజ గదిలో 2 సూర్య విగ్రహాలు గాని, 2 శంఖాలు గాని లేదా 2 గోమతి చక్రాలు గాని అస్సలు ఉండకూడదు. ఇలా ఉంచటం వల్ల ఇంట్లో దురదృష్టం వస్తుంది. చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తి ఎంత ముఖ్యమో పూజించే విధానంలో నియమాలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈరోజే మీ దేవుడి గదిని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇలాంటి పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోండి.